श्रीहरिवायुगुरुभ्यो नमः। ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम् जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे। प्रसन्नशूरमाधवकराब्जोत्थान् यतीश्वरान् वीररामरतान् वन्दे विद्यासागरमाधवान्। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆ ಮಗೆ ಮಂಗಳವ ಶ್ರೀ ತರುಣಿ ವಲ್ಲಭನ ಪರಮ ವಿಭೂತಿ ರೂಪ ಕಂಡಲ್ಲಿ ತೆರದಿ ಚಿಂತಿಸುತ ಮನದಲ್ಲಿ ನೋಡು ಸಂಭ್ರಮದಿ ನೀತ ಸಾಧಾರಣ ವಿಶೇಷ ಸಜಾತಿ ನೈಜಾಹಿತವು ಸಹಜ ವಿಜಾತಿ ಖಂಡಾಖಂಡ ಬಗೆಗಳನರಿತು ಬುಧರಿಂದ ಉರು ಪರಾಕ್ರಮನರಮನೆಗೆ ದಶಕರಣಗಳು ಕನ್ನಡಿಯ ಸಾಲುಗಳು ಅರವಿದೂರನ ಸದ್ವಿಹಾರಕ್ಕೆ ಚಿತ್ತ ಮಂಟಪವು ಮರಳಿ ಬೀಜಿ ಬೀಸುವ ಶ್ವಾಸಗಳು ಚಾಮರ ವಿಲಾಸಿನಿ ಬುದ್ಧಿ దామోదరగ సాష్టాంగ ప్రణామగళే సుశయనగళు. వెనుకటి పాఠంలో ఈ పద్యం యొక్క పదచ్ఛేదము ప్రతిపదార్థము తాత్పర్యము చెప్పుకోవడం జరిగింది. ఈరోజు విశేష వివరణ. మన దేహంలో ఉండేటటువంటి మన కొరకు ప్రత్యేకంగా ఉన్నటువంటి బింబరూపి భగవంతునికి ఈ దేహాన్నే ఒక రాజప్రాసాదంగా అనుసంధానం చేసుకోవాలి అని జగన్నాథదాసుల వారు చెబుతూ ఉన్నారు. మనకందరికీ తెలిసినట్లుగా ఈ దేహంలో జీవుడున్నాడు, ఈ జీవునిలో బింబరూపి భగవంతుడున్నాడు. అటువంటి బింబరూపి భగవంతునికి ఈ దేహము ఒక రాజప్రాసాదము అని మనం అనుసంధానం చేసుకుంటే భగవంతునికి ఒక పెద్ద భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి దేవాలయం కట్టించినంత ఫలం వస్తుంది. ఇక మన దేహంలో ఉండేటటువంటి దశేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు ఒక పెద్ద రాజప్రాసాదము కట్టి ఆ ప్రతిబింబాన్ని చూసుకోవడానికి అద్దములను మనము నిర్మిస్తాం. అదేవిధంగా మన రాజప్రాసాదం అనే ఈ దేహంలో బింబరూపి భగవంతుడు తన ప్రతిబింబాన్ని చూసుకోవడానికి మన దేహంలో ఉన్నటువంటి 10 ఇంద్రియములను 10 అద్దాల పంక్తిగా భావించమని చెబుతూ ఉన్నారు. ఎందుకంటే బింబరూపి భగవంతుడు ఈ దశేంద్రియముల ద్వారానే జీవుని చేత వాని స్వరూప యోగ్యతకు అనుగుణంగా వాని కర్మానుసారంగా
కర్మలను చేయిస్తుంటాడు కాబట్టి దశేంద్రియాలను అద్దముతో పోల్చటం అనేటటువంటిది అత్యంత సముచితంగా ఉంటూ ఉన్నది. ఇక మన ప్రయత్నం ఏమాత్రము లేకుండా మనము నిద్రపోతూ ఉన్నా, తింటూ ఉన్నా, నడుస్తూ ఉన్నా, ఏ పని చేస్తూ ఉన్నా వాయుదేవుల వారు మనలో ఉండి రోజుకు 21,600 మార్లు ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమైనటువంటి శ్వాసక్రియను చేయిస్తూ ఉన్నారు. ఆ శ్వాసక్రియయే మనలో ఉండేటటువంటి బింబరూపి భగవంతునికి చేసేటటువంటి చామర సేవగా అనుసంధానం చేసుకోమని జగన్నాథదాసుల వారు చెబుతూ ఉన్నారు. ఇక భగవంతుని ముందు నర్తన సేవ చేయటానికి నర్తకిగా బుద్ధిని అనుసంధానం చేసుకోమని చెబుతూ ఉన్నారు దాసులు. ఎందుకంటే నర్తకి నానా విధమైనటువంటి హావభావాలతో, భంగిమలతో ఆమె నర్తిస్తుంది. బుద్ధి కూడా మనకు నానా విధాలుగా ఉంటుంది. బుద్ధి ఒక్కొక్క మారు ఒక్కొక్క విధంగా చెడు మార్గాలను, వక్ర మార్గాలను, నానా వికారములను పొందుతూ ఉంటుంది. కాబట్టి బుద్ధిని నర్తకితో పోలుస్తూ మనలో ఉన్నటువంటి బుద్ధిని మన బింబరూపి భగవంతుని ఎదుట నర్తించేటటువంటి ఒక నర్తకిగా అనుసంధానం చేసుకోమని చెబుతూ ఉన్నారు జగన్నాథదాసుల వారు. ఇక మనము హాయిగా సేద తీర్చడానికి, విశ్రాంతిని పొందడానికి శ్రమ అయినప్పుడు కాళ్ళు చాచుకొని బాగా పరుపు మీద మనం నిద్రపోతాం. బాగా కాళ్ళు చేతులు అన్నీ బారచాచి రిలాక్స్డ్గా నిద్రపోతాం. ఆ విధంగా పండుకోవడమే బింబరూపి భగవంతునికి చేసేటటువంటి సాష్టాంగ నమస్కారంగా అనుసంధానం చెయ్యమని చెబుతూ ఉన్నారు జగన్నాథ. శిరస ఉరస అని సాష్టాంగములతో చేసేటటువంటి నమస్కారంగా ఆ పండుకోవడాన్ని అనుసంధానం చేసుకోమని చెబుతూ ఉన్నారు. ఇక మనకు ఈ విధంగా ప్రతిదినము భగవంతునికి భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి మందిరాన్ని మనము నిర్మించలేం. కాబట్టి ఈ దేహాన్నే మన బింబరూపి భగవంతునికి రాజప్రాసాదంగా భావించి పైన చెప్పిన విధంగా అనుసంధానం చేస్తే భగవంతునికి ప్రతినిత్యము మనము చేసేటటువంటి ఉత్కృష్టమైనటువంటి పూజ అవుతుంది అని చెబుతూ ఉన్నారు. ఇక మనకి ఈ పద్యంలో జగన్నాథదాసుల వారు భగవంతుణ్ణి దామోదర అని అంటూ ఉన్నారు. దామೋದರಗೆ ಸಾಷ್ಟಾಂಗ ಪ್ರಣಾಮಗಳೇ సుశయనగలు అని చెబుతూ ఉన్నారు. భగవంతునికి ఉన్నటువంటి అనంతానంత నామాలలో దామోదర అనేటటువంటిది ఒక నామము. కృష్ణునికి దామోదర నామము ఎలా వచ్చింది అనేటటువంటి నేపథ్యాన్ని భాగవతం చాలా మనోజ్ఞంగా వివరిస్తూ ఉన్నది. పోతనామాత్యుల వారు చెబుతారు, ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మననీడమ్మ, పోయదమెక్కడికైనను మా అన్నల సురభులాన మంజులవాణి అని యశోదాదేవికి గోపకాంతలు విన్నవించుకుంటారు. బాలకృష్ణుని అల్లరిని భరించలేక యశోదాదేవి కృష్ణుణ్ణి ఒక రోకలికి ఒక చిన్న దామము అంటే త్రాడుతో కట్టాలి అని నిశ్చయించుకొని కట్టడానికి ప్రయత్నిస్తుంది. అయితే చిన్ని కృష్ణుడు ఆ చిన్న త్రాడుతో కట్టుబడలేదు. ఒక 2 అంగుళాలు తక్కువ వచ్చింది. ఇంకొక తాడును తెచ్చి జత కూర్చి కట్టడానికి ప్రయత్నించింది. మళ్ళీ 2 అంగుళాలు త్రాడు తక్కువయింది. గోకులంలో ఉన్న తాడంతా తెచ్చి కట్టడానికి ప్రయత్నించింది యశోదాదేవి. అయితే మళ్ళీ 2 అంగుళాలు తాడు తక్కువయింది. చివరికి యశోదాదేవి అలసిపోయిందట కృష్ణుణ్ణి బంధించటంలో.
ఎందుకంటే అందరినీ కట్టువవర భవకట్టు బిడిಸುವ, అందరినీ భవబంధానికి గురి చేసేటటువంటి భగవంతుణ్ణి కట్టడానికి, వాణ్ణి బంధించడానికి మనకు కావలసినటువంటి త్రాడు ఏది అనంటే భక్తి అనేటటువంటి దామము, భక్తి అనేటటువంటి త్రాడు కావాలి. ఏ విధంగా యశోదాదేవి అలసిపోయింది కృష్ణుణ్ణి తాడుతో, చిన్ని కృష్ణుణ్ణి తాడుతో కట్టలేక అనేటటువంటి విషయాన్ని పోతనామాత్యుల వారు ప్రాసతో చాలా సుందరంగా వర్ణిస్తారు. చూడండి. పట్టిన బట్టుబడని నేను బట్టేదనంచు చలముకొనిన బట్టుట బెట్టే పట్టువడవండ్రు పట్టి పట్టుకొననే నాకుగాక పరులకు వశమే తజ్జనని లోగిటంగల రజ్జు రంపరల గ్రమ్మరన్ సుతుగట్టన్ బొజ్జ దిరిగి రాదయ్యే జగజ్జాలములున్న బొజ్జగట్టన్ వశమే వడల చెమట లెగయ సుత్తరీయము ఉత్తరీయము జార వీడియున్న తురుము విరులు రాల గట్టరాని తన్ను గట్టెదనని చింతగట్టుకొన్న తల్లిని కరుణ చూచి జ్ఞానులచే మౌనులచే దాసులచే యోగ సంవిధానులచే తన్భూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తి యుతుల చేతంబోవెన్. పోతనామాత్యుల వారు సుందరంగా వర్ణిస్తూ ఉన్నారు. ఏమని? ఈ జగత్తునంతా తన చిన్ని బొజ్జలో పెట్టుకున్నటువంటి ఆ కృష్ణుని బొజ్జకు తాడు పెట్టి బంధిస్తాను అని యశోదాదేవి వెళ్ళింది. అయితే భగవంతుడు ఏ బంధానికి, అధికారానికి, డబ్బుకు, దేనికి లొంగడు భగవంతుడు. ఒక్క దానికి మాత్రమే, అదే భక్తి. భక్తి అనేటటువంటి పాశానికి లొంగుతాడు, కట్టుబడుతాడు భగవంతుడు. భక్తుల విషయంలో అస్వతంత్రుని వలె ఉంటాడు భగవంతుడు. అంబరీషోపాఖ్యానంలో దూర్వాస మహామునికి భగవంతుడు అదే చెప్తాడు. హే ద్విజ, అహం అస్వతంత్రమివ అహం భక్తపరాధీన అని చెప్తాడు. కాబట్టి చివరికి చిన్ని కృష్ణుణ్ణి తాడుతో కట్టలేక చివరికి అలసిపోయి సొలసిపోయి, కృష్ణా నిన్ను బంధించుటకు నాకు చేతగాదు, కట్టుబడవయ్యా అని ప్రార్థించిందట. ఎప్పుడైతే యశోదాదేవి నేను భగవంతుడైనటువంటి కృష్ణుణ్ణి నేను బంధించలేను, తన కొడుకు కృష్ణుడు అని బాలభావంతో బంధించడానికి ప్రయత్నించినప్పుడు భగవంతుడైన కృష్ణుడు కట్టుబడలేదు, పట్టుబడలేదు. అయితే చివరికి ఎప్పుడైతే నా చేతగాదు, నీవే దిక్కు అని కృష్ణుణ్ణి ఎప్పుడైతే వేడుకొన్నదో అప్పుడు మొదట తెచ్చిన చిన్న త్రాడు చేతనే కృష్ణుడు కట్టుబడినాడు. దామము అంటే త్రాడు అని అర్థం, ఉదరము అంటే బొజ్జ అని అర్థం. దామ ప్లస్ ఉదరము ఈజ్ ఈక్వల్ టు దామోదరము. ఉదరమునకు దామమును కట్టించుకున్నాడు కాబట్టి భగవంతునికి దామోదర అని పేరు వచ్చింది. జీవులందరినీ సంసార బంధంలో బంధించేటటువంటి భగవంతుణ్ణి ఒక చిన్న దామముచే అంటే త్రాడుచే బంధించడానికి మనకు సాధ్యమవుతుందా అంటే సాధ్యమే కాదు. జీవులను సంసారముచే బంధించి అదే సంసార బంధము నుండి విడిపించువాడైనటువంటి దామోదరుణ్ణి బంధించడం అనేటటువంటిది సాధ్యమైన పని కాదు. ఎందుకంటే భవబంధకుడు భవమోచకుడు వాడే కాబట్టి ఈ జగత్తునంతా ఉదరమునందుంచుకునేటటువంటి జగదుదురుడు భగవంతుడు. అటువంటి బొజ్జ కలిగిన కృష్ణుణ్ణి ప్రాకృతమైన ఒక త్రాడుచే బంధించడానికి సాధ్యమా అంటే సాధ్యము కాదు. ఇక దేనికి కట్టుబడతాడు భగవంతుడు అంటే ఒక భక్తికి మాత్రమే వశుడవుతాడు అని చెబుతూ దామోదర శబ్దం వెనుక ఇంత స్వారస్యం ఉంటూ ఉన్నది అని చెబుతూ ఈ దేహాన్ని ఒక రాజప్రాసాదంగా భావించి దశేంద్రియములను అద్దాలుగా
భావించి శ్వాసక్రియయే చామర సేవగా, బుద్ధియే భగవంతుని ఎదుట నర్తించే నర్తకిగా, హాయిగా పరుపుపై కాళ్ళు చాపుకొని పడుకొని సుఖంగా నిద్రించటం అనేటటువంటిదే భగవంతునికి సాష్టాంగ నమస్కారములుగా అనుసంధానం చేస్తే ప్రతినిత్యము భగవంతునికి భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి పూజ చేసిన పుణ్యం వస్తుంది అని జగన్నాథదాసుల వారి పద్యంలో చెప్పినారు అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మద్భేషార్పణమస్తు, అందరికీ శుభమస్తు.